19వ కీర్తన 9వ వచనం ఒకసారి చదవండి. యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధిపరుచుకుందురు? నీ వాక్యమును బట్టి దానిని జాగ్రత్తగా చూచుకొనుట చేతనే గదా. చాలు. యవనస్తులు తమ నడతలో శుద్ధిమంతులుగా ఉండాలి అంటే లేఖనం ఏమంటా ఉన్నది అనగా, వాక్యము జాగ్రత్తగా చూసుకుంటే, ఆ జాగ్రత్తగా పాటిస్తే దాని మీద ఏం ఆధారపడి ఉన్నది అంటే శుద్ధి 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 శుద్ధిమంతులుగా ఉండాలి అంటే వాక్యము జాగ్రత్త, వాక్య విషయంలో కేర్ తీసుకోవాలి. దేవుడు పరిశుద్ధుడు, మనల్ని కూడా పరిశుద్ధులుగా ఉండమంటా ఉన్నాడు. పరిశుద్ధులుగా ఉండాలి అంటే పరిశుద్ధమైన లేఖనాలు, జీవం కలిగిన లేఖనాలు జాగ్రత్తగా చూసుకొని రాయబడిన లేఖనం ప్రకారం నడిచేటట్లుగా ఎప్పుడైతే మనం తీర్మానం తీసుకుంటామో మన ప్రవర్తన శుద్ధిగా ఉంటుంది. శుద్ధి అనగా పాపము లేని జీవితము శుద్ధి. దేవుడు పాపం లేనివాడు కాబట్టి, దేవుడు పరిశుద్ధుడు కాబట్టి ఆయన మలినం లేనివాడు కాబట్టి మనల్ని కూడా ఏమంటున్నాడంటే శుద్ధులుగా ఉండని అంటున్నాడు. శుద్ధులుగా ఉండటానికి కావాల్సిన వాక్యం మనకి ఇచ్చాడు. ఈ వాక్య విషయంలో ఎవరైతే జాగ్రత్తగా కేర్ తీసుకుంటారో వాళ్ళు శుద్ధులు అవుతారు. హల్లెలూయా. అయితే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి శుద్ధుడు కావాలంటే ఏం చేయాలో చెప్తా. 4 పాయింట్లు. శుద్ధి చాలా ముఖ్యం. పరిశుద్ధత లేకుండా ఎవరో దేవుణ్ణి చూడరు. పరిశుద్ధత కావాలి. ఎన్ని పాటలు పాడితేనేమి, ఎన్నిసార్లు దేవుడి సన్నిధికి వస్తేనేమి, ఎంత పాండిత్యం ఉంటేనేమి, పరిశుద్ధత లేకపోతే అసలు గమ్యం చేరం కదా, దేవుని ముఖం చూడం కదా, దేవుడితో సహవాసం చేయం కదా, పరలోకంలో అడుగు పెట్టం కదా. మన నిరీక్షణ, మన తపన, మన వేదన దేనికోసం? పరలోకం కోసం. మరి అక్కడికి గోలు పెట్టుకున్నవాడు, గురి పెట్టుకున్నవాడు పరిశుద్ధత వైపు వెళ్తాడు, నడుస్తాడు. అది మెయిన్ ఇంపార్టెంట్. ఒక వ్యక్తి పరిశుద్ధతలోనికి రావాలి అంటే 4 విధాలు ఉండాలి. 4 ఏమిటి అంటే, బైబిల్ గ్రంథంలో సిరియా దేశపు సైన్యాధిపతి అనే నయమాను ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు ఎవరు అంటే పరాక్రమవంతుడు, యుద్ధ వీరుడు. అతని ద్వారా దేశానికే విజయం వచ్చింది. ఇంతటి పరాక్రమవంతుడు, ఇంతటి వీరుడు, ఇంతటి గనుడు, దేశానికే విజయం తీసుకొచ్చి పెట్టిన ఈ వ్యక్తిలో ఒక లోపం ఉంది. ఆ లోపం ఏమిటి అనగా కుష్ఠరోగం. ఇది పాత నిబంధన ప్రకారం పాపానికి సూచన. ఎవరైతే కుష్ఠరోగంతో ఉంటారో పాళెం వెలుపల ఉండాలి, దేవుని సన్నిధికి రాకూడదు వాళ్ళు. ఈ రోజుల్లో యమనస్తుల్లో ఎంతో మందిలో ఈ పాపానికి సంబంధించిన కుష్టు ఉంది. ఇది వాళ్ళని వేధిస్తూ ఉన్నది, వాళ్ళని బాధ పెడతా ఉన్నది. అంటే పైకి నయమాన్ ఎలా ఉన్నాడో అంటే యుద్ధవీరుడే, పరాక్రమవంతుడే, విజయం సాధించినోడే, ధనం కలిగినోడే, గొప్ప పేరు ప్రతిష్టతలు కలిగినోడు, అన్నీ ఉన్నాయి. కానీ ఒక్క లోపం ఉంది అతను. ఏ లోపం అయితే మనల్ని దేవుడి దగ్గరికి తీసుకుని వెళ్ళదో అదే లోపం ఉంది అతనికి. ఇక మిగిలిన అన్నీ ఉన్న ఉపయోగం ఏమిటి? అదొకటి లేకపోతే. ఆలోచించావా? అన్నీ ఉన్నాయి, మీకు అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న ఒకటి లేదు, ఒకటి కొదువు ఉంది, ఒకటి కుష్టు ఉన్నది, ఒకటి పాపానికి సంబంధించిన ఉన్నది, మలినం ఉన్నది. ఆ ఒక్కటి మనలో ఉంటే మనం సంపాదించింది మొత్తం వేస్ట్. అసలు మన జీవితమే వేస్ట్, నరకానికి పాత్రలు అవుతాం. అన్నీ ఉన్నాయి, రక్షణ లేదు అంటే దేనికి? ఇంకా అన్నీ ఉన్నాయి, పరిశుద్ధత లేదు, దేనికి? ఇంకా అన్నీ వేస్ట్. మనం భూ సంబంధికులం కాదు కదా. యవనస్తులు అంటే ఎలాంటి వాళ్ళు? శుద్ధి వైపు నడవాలి.
కాబట్టి ఈ వ్యక్తిలో ఉన్న ఈ లోపము అతనికి బాధగానే ఉంది, కానీ ఎలా బావాలో అతనికి తెలియదు, అర్థం కాదు. ఈ రోజుల్లో కూడా చాలా మందికి తెలియదు వాళ్ళ లోపాలు, వాళ్ళ బలహీనతలు, వాళ్ళ అపవిత్రత, వాళ్ళ చెడు ఎక్కడికి వెళ్తే పోతుందో, ఎవరు నమ్మితే పోతుందో తెలీదు. చాలా మందికి తెలియక, ఎరగక అలాగనే ఆ పాపంతో రాజీ పడిపోయి జీవిస్తా ఆ కుష్టుని అనగా ఆ పాపాన్ని అనేకులకు అంటిస్తా ఉన్నారు. ఇలా ఉన్నది అతని జీవితం. ఆ ఇంట్లోకి ఒక చిన్న అమ్మాయి అడుగు పెట్టింది, చిన్నది అడుగు పెట్టింది. 2వ రాజుల గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. సిరియనులు గుంపులు గుంపులుగా బయలుదేరి ఇజ్రాయేల్ దేశం మీదకి పోయి ఉండిరి. వారచ్చట నుండి ఒక చిన్నదాన్ని చెరగొని తేగా. చాలు. ఆ ఇంటిలోనికి ఒక చిన్నది అడుగు పెట్టింది. చిన్నది అంటే మరీ చిన్నపిల్ల కాదు, యవనస్తురాలే, లేత వయసు. ఈ నయమాను సైన్యము, ఈ సిరియా సైన్యము ఇజ్రాయెల్ దేశం మీదకి యుద్ధానికి వెళ్ళేసరికి, ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి లోబడకపోయేసరికి ఈ యుద్ధంలో వీళ్ళు గెలిచారు. అక్కడ నుంచి వచ్చేటప్పుడు ఒక చిన్న అమ్మాయిని తీసుకుని వస్తారు, చెరగొని తీసుకొని వస్తారు, పట్టుకొని వస్తారు, బంధించి తీసుకొని వస్తారు. తీసుకొని వచ్చిన ఈ చిన్న అమ్మాయిని ఏం చేశారంటే ఇంట్లో నయమాను భార్యకి పరిచారం చేసేటట్లు పెట్టారు. పరిచారం అంటే సాగరించటం, పరిచయం చేయటం అమ్మగారికి. ఆ ఇంట్లో ఉంది ఇప్పుడు ఒక చిన్నది, అనగా మంచి వయసు, లేత వయసులో ఉన్న అమ్మాయి. ఆ ఇంట్లోకి అడుగు పెట్టింది. అప్పటికి జన్మభూమిని అనగా ఇజ్రాయెల్ దేశాన్ని కోల్పోయింది, కుటుంబాన్ని కోల్పోయింది, పుట్టెడు దుఃఖంతో ఉంది, వేదనతో ఉంది. కానీ ఆ ఇంట్లో పని చేస్తా ఉన్నది. ఇలాంటి చిన్న అమ్మాయి ఒక రోజు నయమాను భార్యతో మాట్లాడుతుంది, సంభాషిస్తా ఉన్నది. ఏంటి? తర్వాత చదువు. అది షోమ్రోనులోనున్న ప్రవక్త దగ్గర నా ఏలినవాడు ఉండవలనని నేనెంతో కోరుకొనుచున్నాను. ఎందుకు? అతడు నా ఏలినవానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయనని తన యజమానురాలితో. చాలు. మూలవాక్యం ఏమిటి? ఒక యవ్వనస్తుడు శుద్ధుడిగా పాపం నుంచి విడిపించబడాలి అంటే మొదటి స్టెప్ ఆ వ్యక్తికి దేవుని ప్రభావము, దేవుని శక్తిని గురించి చెప్పేవాళ్ళు కావాలి. అర్థమైందా? దేవుని శక్తి గురించి చూడు ఎట్లా చెబుతుందో. ఇంతకి ఎలీషా దగ్గర ఏముందంట? 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 17వ వచనం. యెహోవా వీడు చూచున్నట్లు దయచేసి వీని కండ్లను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా, యెహోవా ఆ పనివాని కండ్లను తెరవజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని, గుర్రముల చేత, రథముల చేతను నిండినుట. చాలు. ఎలీషా చుట్టూ ఏముందంట? అక్కడ దేవుని ప్రభావం ఉన్నదే. ఎలీషా దేవుని ప్రభావము చేత ఆవరించబడి ఉన్నాడు, దేవుని సన్నిధి చేత ఆవరించబడి ఉన్నాడు. కాబట్టి ఈ చిన్న అమ్మాయి ఇది తెలుసుకుంది. ఇజ్రాయెల్ దేశంలోంచగా ఈ అమ్మాయి కూడా వచ్చింది. ఇజ్రాయెల్ దేశంలో దేవుని ప్రభావం ఎంతో రుచి చూసి వచ్చింది అక్కడికి. మనల్ని కనుక ఎవరైనా ఎక్కడైనా దేవుని ప్రభావం గురించి చెప్పమంటే మనకు ఒక్క మొక్క రాదు. దేవుని శక్తిని ఎంత రుచి చూశారు మీరు? దేవుని ప్రభావాన్ని ఎంత రుచి చూశారు మీరు? ఇంతకీ ఏ పొజిషన్లో దేవుని శక్తి గురించి ప్రకటిస్తా ఉన్నదే? ఎక్కడికొచ్చి ప్రకటిస్తా ఉన్నదే? దేవుని సన్నిధిలో ఏం చూశారో మీరు చూసుకోవటం కాదు.
మీరు చూసుకోవటం కాదు, ముచ్చట్లు పెట్టుకోవటం కాదు, ఇది కాదు కావాల్సింది. ఏం చూసిందో చూడు, అక్కడ ఏం చెబుతుంది, అక్కడ అక్కడ ఉంటే బాగవుతాడని చెబుతుంది. అంటే ఎంత శక్తి ఈ చిన్నదానికి తెలిసింది, అంత ఖచ్చితంగా ఎలా చెబుతుంది, అక్కడికి వెళ్తే బాగవుతాడు. ఈ చిన్న అమ్మాయి కూడా అది చూసింది, తెలుసుకుంది కాబట్టేగా చెబుతుంది. మనము కూడా మొట్టమొదటిగా పాపమనే కుష్టులో పాపం బందీలుగా ఉండి ఏం చేయాలో అర్థం కాక అల్లాడిపోతూ మానసికంగా నలిగిపోతున్న వాళ్ళు ఉన్నారు ఈ రోజులో చాలామంది. పరాక్రమవంతుడికి ఒక చిన్న అమ్మాయి చెబుతుంది, వయసులో ఉన్న అమ్మాయి, ఈ కాలంలో పిల్లల్ని కదిలిస్తే అసలు దేవుడి శక్తి గురించి రావు మాటలు. ప్యాషన్స్, జుట్టు ఎలా వంకలు తిప్పాలి, ఫ్యాషన్ డ్రెస్సులు ఎలా వేయాలి, మేకప్ ఎలా చేసుకోవాలి, చీటింగ్లు చాటింగ్లు ఎలా చేయాలి, ఈ కాలంలోనే యవనస్తులు సిక్స్ ప్యాక్ని ఎలా పెంచాలి, వ్యర్థమైన వాటిని బాగా నేర్చుకున్నారు. కానీ ఆ చిన్నదేం చెబుతా ఉన్నదంటే శక్తి గురించి చెబుతుంది, దేవుని ప్రభావం గురించి చెబుతుంది. అక్కడికి వెళ్తే నీ కుష్టు పోద్ది, నీ రోగం పోద్ది, ఇంకెవ్వరు నిన్ను బాగు చేయలేరు అని ఖచ్చితంగా చెప్తా ఉంది. నీ స్నేహితురాలకి చెప్పావు ఎప్పుడన్నా? మన స్నేహితులకి ఎవరన్నా చెప్పాము అట్లా? వాళ్ళని చూసి చీచా అంటే అట్ట కుదురుద్ది మరి? చీచా అనకూడదు. దేవుని శక్తి దగ్గరికి రా, వెళ్ళు, అక్కడుంది, అక్కడే నీ వేదనకి, నీ బాధకి మందు ఉంది, వైద్యం ఉంది, ప్రభావం ఉంది అని చెప్పేవారిగా ఉండాలి. మనం ముందు మన రుచి చూడాలి కదా, రుచి చూడాలి కదా, చెప్పాలి. మొదట యవ్వనస్తులు శుద్ధులు కావాలంటే మొదట దేవుని శక్తి నువ్వు ఎంత రుచి చూసావు, ఎంత అనుభవించావు, ఎంత జీర్ణించుకున్నావు, ఎంత శుద్ధుడు అయ్యా, ఎంత బలపడ్డా, ఎంత పాపానికి దూరంగా ఉన్నా, ఇవన్నీ నువ్వు అనుభవించి ఇతరులకు చెబుతూ ఉంటుంటే బాగుంటుంది. ప్రభావం ఎంత రుచి చూసి ఉండాలి ఇప్పుడు చిన్నమ్మాయి చెబుతుంది. అక్కడ ఉండాలి. దేని పట్టుకుందో చూడు, దేని దృష్టిలో పెట్టుకుందో చూడు, దేని మనసులో పెట్టుకుందో చూడు. ఒంటరిగా ఉన్నప్పుడు పిచ్చి పిచ్చి ఆలోచనలు ఆలోచించే టైపు కాదు ఈ అమ్మాయి. ఒంటరిగా ఉంటే సాలేక ఈ పడితే చేయటాలు. ఒక్కతే ఉందే, ఎవరు లేరు పక్కన. అయినా ఒక వ్యక్తి బాగుపడాలి, ఈ యవనస్తుడు బాగుపడాలి, ఈ యవనస్తుడు శుద్ధుడు కావాలి, దేవుడి వైపు రావాలి, ఇతడు బాగుపడాలన్న తపనతో చెబుతుంది. చేదరించుకోవటం, సాడీలు చెప్పటం, ఏలైతే చూపించుకోవటం కాదు. కుష్టనే పాపంతో ఉన్న వాళ్ళని పైకి బయటికి తీసుకొచ్చేటట్లు దేవుని శక్తి నేను రుచి చూశాను, నువ్వు ఖచ్చితంగా బాగోతావు అని చెప్పేటట్లు ఉండాలి. చెబుతుంది అక్కడ. ఈరోజు ఎంతమంది అలా బాధపడతా ఉన్నారు, చాలామంది బాధపడతా ఉన్నారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? బందీలుగా ఉన్నారు. దేవుడిగా చెప్పింది మొదటగా చెప్పే వ్యక్తిగా ఉండాలి, వాళ్ళు శుద్ధులు కావాలి అంటే ఆ చెప్పే వ్యక్తి దేవుని శక్తిని రుచి చూసిన వ్యక్తి. దేవుని శక్తి రుచి చూసినోడు ఎక్కడైనా కానీ అమ్మో మర్చిపోలేడు. రుచి చూడలేడు. ఏం చేస్తాడంటే ఏడ వరకే బాగుంటాడు, బయటికి పోయిన తర్వాత ఇంకేం ఉండదు అక్కడ. నిన్ను ఎలా మార్చాడో, దేవుని శక్తి నీకు ఎంత బలాన్ని ఇచ్చిందో నువ్వు అనుభవిస్తే చెబుతావు. హల్లెలూయా. మొదటి స్టెప్ ఇది. మొదటి స్టెప్ కుష్ఠ అనే వ్యాధి. ఎంతమంది యవనస్తులు పాడైపోతా ఉన్నారు. వాళ్ళందరికీ నువ్వేం ప్రకటిస్తావు? దీనికి వైద్యం మందు ఒక్కటే, దేవుని ప్రభావము చేత ఆవరించబడింది. అక్కడ దేవుని సన్నిధి, అక్కడికి రా, బాగుపడతావు అని చెప్పాలి. మొదటి స్టెప్ ఇది, దేవుని శక్తి గురించి చెప్పటం. రెండవ స్టెప్ ఎవరికి చెప్పింది ఇప్పుడు? నయమాను భార్యకి చెప్పిందా? నయమాను ఏం చేశాడు? 5:9 రెండవ రాజుల గ్రంథం. నయమాను గుర్రములతోను
రథము గుర్రములు, గుర్రములతోనూ రథముతోనూ వచ్చి ఎలీషా ఇంటి ద్వారము ముందు వచ్చాడా? వచ్చాడా? వచ్చాడా రాలేదా? వచ్చాడు. ఇది రెండో స్టెప్. ఏమిటి అంటే, మొదటేమో దేవుని ప్రభావం గురించి చెప్పటం, రెండు ఎవరు చెబితే వచ్చారు ఇప్పుడు ఆడికి? నయమాను భార్యకి చిన్నది చెప్పింది. ఈ భార్య రెండోది ఏం చేస్తుంది అంటే, విన్నది భర్తను ఏం చేస్తుందంటే అక్కడికి వెళ్ళేటట్లు చేస్తా ఉన్నదే. మొదటిగా చెప్పటం దైవశక్తి, రెండో చెప్పి వదిలేయటం కాదు, వాళ్ళు దేవుని సన్నిధికి వచ్చేటట్లుగా నడిపించేటట్లుగా కేర్ తీసుకోవాలి. బాధ్యత తీసుకోకపోతే ఎట్లా? ఓరకట చెప్పే నా పని అయిపోయింది అనుకుంటే ఎట్లా? ఒక యవనస్తుడు ఓరకట చెప్పి వదిలిపెడితే ఎట్లా కుదురుద్ది? అతనికి దేవుని సన్నిధికి తెచ్చేంత వరకు, అతను శుద్ధుడయ్యేంత వరకు, అతను నడిపించేంత వరకు, అతను దేవుడి సన్నిధిలో కనపడేంత వరకు, దేవుడు అతనితో మాట్లాడేంత వరకు, అతను శుద్ధుడు అయ్యేంత వరకు, అభిషేకం పొందుకునేంత వరకు అతని మీద కేర్ తీసుకోవాలి. తీసుకుంటున్నావా? నీ పిల్లల మీద, నీ స్నేహితురాల మీద, ఈ సమాజం మీద, యవనస్తుల మీద. కొంతమందికి ఆ భారం లేదు. భార్య నువ్వు అక్కడికి వెళ్ళాల్సిందే అన్న కేర్ తీసుకుంది, వెళ్ళాలి అని. కేర్ తీసుకోకపోతే బాధ్యత తీసుకోకపోతే వాళ్ళు ఎడిపోతే నాకెందుకులే అనుకుంటే, వాళ్ళు ఎవరు ఎడిపోతే నాకెందుకు అనుకుంటే ఎట్లా? అలానాడు శిష్యులు ఏం చేశారు? యోహాను సువార్త 1వ అధ్యాయము 43వ వచనంలో, మరునాడు ఆయన గలిలయకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని అతనితో, యేసుక్రీస్తు వారు ఫిలిప్పును కనుగొని నన్ను వెంబడించమని చెప్పాడా? ఇప్పుడు అదే 1వ అధ్యాయములో చూడు ఏమంటున్నాడు అక్కడ, 45వ వచనం. మొదట దేవుడు ఎవరిని పిలిచాడా? ఫిలిప్ ఎవరిని కనుగొన్నాడో? నతనయేలును కనుగొని ధర్మశాస్త్రంలో మోషేయు ప్రవక్తలను ఎవరిని గూర్చి వ్రాసిరో ఆయనను కనుగొంటిమని చెప్పాడా? 46వ వచనం. అందుకు నతనయేలు నజరేతులో నుండి అడుగగా చెప్పటమే పెట్టుకున్నాడా? ఇతను చెప్పిన మాటలకి నతనయేలు ఏం చేశాడు? 47వ వచనం. యేసు నతనయేలు వస్తుందా? ఫిలిప్పు చెప్పటంతోనే ఊరుకున్నాడా? వచ్చి చూడు, రా, అసలు వస్తేనే కదా తెలుసుద్ది, అడుగు పెడితేనే కదా తెలిసిద్ది, అనుభవిస్తేనే కదా తెలుసుద్ది అన్న ఆసక్తిని కనపరుస్తున్నాడు. తీసుకుని వస్తున్నాడు, కేర్ తీసుకుంటున్నాడు, జాగ్రత్త పడుతున్నాడు. మనం కూడా చేయాల్సింది ఏంటంటే, మాట చెప్పి ఇంకా ఉంటే పోతే కాదు, బాధ్యత తీసుకోవాలి, భారం తీసుకోవాలి, కేర్ తీసుకోవాలి, రావాలి, ఆడ కనపడాలి అని. క్రికెట్కి రాలేదనుకో, నా స్నేహితులు ఎట్ట కేర్ తీసుకుంటారు అనుకున్నా, నా మీద మరి ప్రేమ వాళ్ళకి పాపం. ఒక ప్రభావం చూసిన తర్వాత మాట చెప్పడంతోనే కుదరదు. ఏం చేశాడో నతనయేలు కనుక్కున్నాడు. అబ్బా, అరే, దేవుని వాక్యంలో రాయబడిందే, మనం చదువుకున్నామే, మనం విన్నామే, ఆయన నేను చూశారా, ఆయన దగ్గర ప్రభావం ఉంది, ఎంతోమంది బాగుపడుతున్నాడు, ఆయన నన్ను పిలిచాడు, నన్ను కనుగొన్నాడు, కాబట్టి ఈ అవకాశాన్ని నువ్వు వినియోగించుకో, నువ్వు కూడా రా అంటున్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే, రే, నజరేతులో మంచిదేదన్నా రాగలదా అంటున్నాడు. అసలు వస్తేనేగా తెలిసేది, అడుగు పెడితేనేగా తెలిసేది. టీ బాగున్నాయా, టిఫిన్ బాగున్నాయా, లేకపోతే స్నాక్స్ బాగున్నాయా అని చెప్పటం కన్నా రుచి చూస్తేనే అర్థమయ్యేది.
నతనయేలు దేవుడి దగ్గరికి వస్తున్నాడంట. అంటే ఫిలిప్ ఏం చేశాడు? కేర్ తీసుకొని ఆయన సన్నిధికి వచ్చేంత వరకు పోరాడాడు, అంత బాధ్యత వహించాడు. మనం దేవుని బిడ్డలుగా ఒక యవ్వనస్తుడికి దేవుడి శక్తి గురించి చెప్పి, రెండవదిగా దేవుని సన్నిధికి అతను తీసుకొని వచ్చేటట్లు ఉండాలి. పిడుగురాళ్ళలో షాపింగ్ మాల్ ఓపెన్ అయింది అనుకో, మొదట చెబుతారు, అబ్బా ఏం వెరైటీలు, ఏం చీరలో, ఏం డ్రస్సులో తళుకు 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 మెరిచిపోతున్నాయి, 100కి 4 అని చెప్పగానే ఏమైంది? తర్వాత ఒక ఆమె పోయి కొంటదిగా, నలుగురు చెప్పుద్దిగా, ఈసారి వచ్చేటప్పుడు జనాలను ఎక్కువ తెచ్చుద్ది. ఫిలిప్పు నతనయేలును చూడు ఎంత బాధ్యతగా తీసుకుపోతున్నాడో. మనల్ని ఎక్కడికి తీసుకుపోతారంటే నమ్మకంగా ఆటల కన్నా తీసుకుపోతారు, లేకపోతే మందు పార్టీల కన్నా తీసుకుపోతారు. నమ్మకంగా నీ స్నేహితుడు నిన్ను నమ్మకంగా ఎక్కడికి తీసుకుపోతున్నాడో, ఫిలిప్పు నతనయేలుని దేవుడి దగ్గరికి తెచ్చేంత వరకు ఆయన దగ్గర నీకు శుద్ధి స్వస్థత బాగుంటుంది, ఆయన దగ్గర నీకు మంచి ఉంటుంది, ఆయనే మంచి చెబుతాడు, ఇంకెక్కడ దొరకదు అన్నంత విధంగా కేర్ తీసుకొని తీసుకొచ్చాడే. మనల్ని మన స్నేహితుడు ఏం చేస్తున్నారు? నీ స్నేహితుడు ఏం చేస్తున్నాడో? మంచి వైపు నడిపిస్తున్నాడా? స్వస్థత వైపు నడిపిస్తున్నాడా? ప్రభావం వైపు నడిపిస్తున్నాడా? నువ్వు బాగా కావాలని కోరుకున్నాడా? నువ్వు స్వస్థపడాలని కోరుకున్నాడా? నీ దురాలవాట్లు పోవాలని కోరుకున్నాడా? కోరుకున్నవాడైతే నమ్మకంగా నువ్వు వచ్చిందాకా కేర్ తీసుకుంటాడు. అలాగైనా కాలేదు అనుకో, ఎక్కడికి తీసుకుపోతాడు మనల్ని? లోకపరంగానే తీసుకుపోతాడు. ఇక్కడ ఆదివారం ప్రార్థన జరుగుతుంది, శనివారం సాయంత్రం జరుగుతుంది, ఆదివారం సాయంత్రం జరుగుతుంది, ఆదివారం ఉదయం జరుగుతుంది. బాధ్యత తీసుకుంటే, కేర్ తీసుకుంటే, అరే ఈ కుష్టనే, ఈ మందు, ఈ చెడు అలవాట్లు, ఈ లోకపరమైన ప్రేమలు పాడు చేస్తారా, వద్దురా అని ఫిలిప్పు నతనయేలును కనుగొని దేవుడి దగ్గరికి తెచ్చి అంత బాధ్యత వహిస్తే ఒక ఆత్మను అగ్నిలో లాగిన వాళ్ళం అవుతాం. మొదటి స్టెప్ దేవుని శక్తి గురించి చెప్పు. రెండవదిగా ఆడికి తీసుకొచ్చేటట్లు కేర్ తీసుకో. నువ్వే తీసుకోవాలి, నీకే ఇచ్చాడు అవకాశం, నిన్నే పిలుచుకున్నాడు, నీ మీద భారం పెట్టాడు. ఆ భారం మన మీద పెడితే మనం ఎరగనట్టుగా పోతే పోనీలేరే అంటే ఎట్లా కుదురుతాయి? ఎంతమంది పాడైపోతున్నారు మరి ఈరోజు. ఫిలిప్పును పిలిస్తే ఊరకుంటావా? అస్సలు ఉండవు. మరి దేవుని పని మీద ఎక్కడైనా ఏదన్నా స్పెషల్గా ఈ ఊరికి రాజకీయ నాయకుడు వస్తున్నాడంటే ఒక్కొక్కరు ఎంతమంది స్నేహితులు తీసుకుపోతారంటే చాలా మందిని తీసుకుపోతారు. ఎందుకు? అడిగిపోయి ఏం ఉపయోగం? ప్రార్థన జరుగుతుంది, దైవశక్తి ఉంది అక్కడికి వాదం పారారే, నువ్వు బాగుపడతావురా, ఇంతకాలం వ్యర్థమైన వాటిలో ఉన్నావు, చూడు నీ ఆరోగ్యం చూడు, నీ జీవితం చూడు, నీ సమయం చూడు, ఎంత వృధా అయిపోయినాయో చూడు, ఇంకా ఎంతకాలం ఈ చీకట్లోనే ఉంటావు, ఇది వదిలిపెడదాంరా, దీనికి పరిష్కారం ఎవ్వరూ కాదు, ఆయన సన్ని దేవుడు ఆడున్నాడు, పోదావరా అని ఆయన దగ్గరికి తీసుకొచ్చేటట్లుగా బాధ్యతగా, భారంగా. తప్పులు చేస్తే మాఫీ చేయటం కాదు స్నేహం అంటే. చాలామంది దీనికైతే వస్తారు. సలహాలు ఇచ్చేది వాళ్ళే, మాఫీ చేయటం వాళ్ళే, అబద్ధం చెప్పటం వాళ్ళే, నటించటం వాళ్ళే, మొత్తం వాళ్ళే, అంటేయటం వాళ్ళే, నాశనం చేయటం వాళ్ళే. దీనికి కేర్ తీసుకుంటే వాడు స్నేహితుడు కాదు అసలు. నీకు మంచి చెబుతున్నారో తెలీదా, చెడు చెబుతున్నారో తెలీదా? నిన్ను ఈ ఫిలిప్పులాగా నతనయేలుని దేవుడి దగ్గరికి తీసుకొచ్చేంత వరకు వదిలిపెట్టలేదు. అలాంటి వ్యక్తి మాటలు వినాలి, నమ్మాలి, నడవాలి. అర్థమైనోడు ఇన్ని చెబుతున్నా కానీ నడిస్తే అట్లా నాకు లాంటి వాళ్ళలాగా తీసుకొచ్చిండా? నతనయేలుని తీసుకొచ్చిండా? తీసుకురాంగలే దేవుడు అంటాడు, ఇదిగో నీవు నతనయేలువి, నీ యందు ఏ కపటం. షాక్ అయిండు. కార్యం జరుగుతుంది అక్కడ, కార్యం జరుగుతుంది. ఒక వ్యక్తిని దేవుడు పిలిస్తే ఆ వ్యక్తి ఇంకొకరిని తీసుకొచ్చిండు. ఏసై ముందు పెట్టేసరికి ఏసై ఏమంటున్నాడంటే, నీ పేరు నతనయేలు, నిన్న అంజూరపు చెట్టు కింద చూసా, నీలో ఏ కపటం లేదు అంటాడు. అబ్బో ఏంది నాయనా, నన్ను ఎప్పుడు చూసినావు, నేనెప్పుడు తెలుసు నీకు అంటాడు. నువ్వు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నీ బతుకు నాకు తెలుసు.
కార్యం జరిగి బతుకు మార్చే దేవుడి దగ్గరికి నడిపించే కేర్ తీసుకోవాలి. అర్థమైందా? అంతేకాని ఎంకరేజ్ దేనిలో చేయాలి? లోకపరంగా కాదు ఎంకరేజ్ చేయాలి. 10 సార్లు బతిలాడు, 100 సార్లు బతిలాడు, కేర్ తీసుకో. ఆ వ్యక్తిని బాగు చేసేంత వరకు, దేవుడి సమక్షంలో పెట్టేంత వరకు, దేవుడి సన్నిధికి వచ్చేంత వరకు కేర్ తీసుకో. ఇక్కడ నయమాన్ విషయంలో భార్య తీసుకుంది కూడా అదే. నాయనా నువ్వు అక్కడికి వెళ్ళాలి, అక్కడ ప్రభావం ఉన్నది, చూడు నీ పరిశుద్ధుడు, ఈ కుష్టు రోజు రోజుకి పెరిగిపోతుంది, సమాజంలో తలెత్తుకోలేకపోతా ఉన్నావు, ఇదిగో ఎంతో బాధగా ఉన్నది, ఎంతో ఇబ్బందిగా ఉన్నది, నువ్వు అక్కడికి వెళితే నువ్వు బాగుపడతావు, నువ్వు వెళ్ళాల్సిందే అని ఎంతో కేర్ తీసుకుని మరీ పంపించింది అక్కడికి. నేను అడుగుతున్న ఒక యవనస్తుడు, ఒక యవనస్తురాలు ఇంత కేర్ తీసుకుంటే చాలామంది వచ్చేవాళ్ళు. బాధ్యతలు. ఒక ఆత్మ చేజారిపోతే ఎంతమంది చచ్చిపోతున్నారు యవనస్తులు. తెల్లారితే ఎవరు ఉంటారో ఎవరు పోతారో తెలియదు. ఆమె చెప్పిన మాటల ప్రకారం ఒక యవనస్తుడు ఎక్కడికి వచ్చాడు? ఎక్కడికి వచ్చాడు? దేవుని సన్నిధికి వచ్చాడు. ఇప్పటికి 2 మలుపులు అయినాయి. 2 వ్యక్తులు కేర్ తీసుకున్నారు. 2 మలుపులు ఆయన జీవితంలో స్వస్థపడాలంటే, శుద్ధుడి కావాలంటే. అర్థమైందా? ఎన్ని మలుపులైనవి? 2 మలుపులైనవి. మొదట దైవ శక్తి గురించి చెప్పటం, రెండవదిగా అక్కడికి నడిపించేటట్లు కేర్ తీసుకోవటం. ఇక నయమాన్ అక్కడికి వస్తున్నాడని ఎలీషా ప్రవక్తకి ముందే తెలుసు. 2వ రాజుల గ్రంథం 5:8. ఇజ్రాయేల్ రాజు తన వస్త్రములు చింపుకొనిన సంగతి దైవజనుడైన ఎలీషాకు వినబడినప్పుడు అతడు, నీ వస్త్రములు నీవెందుకు చింపుకొంటివి? ఇజ్రాయేలీల్లో ప్రవక్త ఒకడున్నాడని అతనికి తెలియబడినట్లు అతన్ని అనడా? నయమాన్ వస్తున్నాడని ఎలీషా ప్రవక్తకి తెలుసు. 3వ స్టెప్ ఏంటో తెలుసా? ప్రార్థన చేయాలి దేవుని సన్నిధికి వచ్చిన వాళ్ళ కోసం. అయ్యా నయమాన్ ఒక వ్యాధితో వస్తున్నాడయ్యా, నీ శక్తిని నమ్ముకొని వస్తున్నాడయ్యా, నువ్వు బాగు చేస్తావని వస్తా ఉన్నాడయ్యా. అతను ఎంతో ఇబ్బంది పడుతున్నాడయ్యా, కుష్టులో, ఆ ఆలోచనలో, ఆ చెడులో, ఏం చేయాలో అర్థం కావట్లేదయ్యా, నలిగిపోతా ఉన్నాడయ్యా. అతను వస్తున్నాడు, ఒట్టి చేతులతో పంపియొద్దయ్యా, అతను బాగు చేయ్యా, అతను శుద్ధి చేయ్యా, అతనితో ఏం మాట చెప్పమంటావు, అతనితో ఏం మాట్లాడుతావు అని భారంగా చేస్తున్న ప్రార్థన ఎలీషా. మన కొరకు అలా చేసేవాళ్ళు కావాలి, ఇక్కడికి వచ్చిన వాళ్ళ కోసం మనం అట్లా చేసేవాళ్ళగా ఉండాలి. 3వ స్టెప్పుల వారీగా రాసుకుంటున్నారా? అర్థమైందా? ఇప్పుడు మన దగ్గరికి ఎవరైనా వచ్చారు కొత్త వాళ్ళు, ఎవరైనా ఎట్లా వస్తారు? భారంతోనే, బాధతోనే, వేదంతోనే వస్తారు. వాళ్ళ కోసం మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎందుకు వచ్చారు వాళ్ళు? నిరీక్షణ ఎక్కడా లేదు, సంతోషం ఎక్కడా లేదు, నలిగి బాధపడిపోయి దెబ్బతినే ఉన్నవాళ్ళు. ఆయన శక్తి గురించి చెబితే మనం తెస్తే వచ్చారు. వచ్చిన వాళ్ళని ఊరకనే భారం బాధ్యత లేకుండా అలాగనే వదిలిపెట్టకూడదయ్యా. నీ సన్నిధికి వచ్చిన బిడ్డను జ్ఞాపకం చేసుకో, ఈ బిడ్డను స్వస్థపరచు, ఈ బిడ్డతో మాట్లాడు, ఈ బిడ్డను దర్శించు, ఈ బిడ్డ చుట్టూ అగ్ని కాంచనవే, ఏ సమస్య ఉందో నీకు తెలుసు నాయన, సహాయం చేయని ఎలీషా ప్రవక్త ప్రార్థన చేస్తున్నాడు. అక్కడ వస్తున్నాడయ్యా, మరి వస్తే ఏం చెప్పమంటావు? స్వస్థత ఎక్కడా అంటావు? ఎక్కడ స్వస్థపరుస్తావు? ఏం చేయమంటావు? నాకు సహాయం చేయి ప్రభువా. ఆ బిడ్డ మాత్రం ఇక్కడ నుంచి ఒట్టిగా వెళ్ళకూడదు, స్వస్థ చిత్తుడయ్యే వెళ్ళాలన్న కేర్ తీసుకుంటుంది. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. మన తల్లిదండ్రుల విషయంలో, మన స్నేహితుల విషయంలో, మీ కుటుంబంలో విషయంలో ఇంత కేరు తీసుకుంటే వచ్చిన వాళ్ళు స్వస్థపడతారు, కార్యం జరుగుద్ది, రక్షించబడతారు, బాప్తిజం తీసుకుంటారు. కేర్ కావాలి. మరి సంఘం అంటే ఏమనుకున్నావు? శత్రు గురించి ప్రార్థన చేయమన్నాడు దేవుడు. ఎంతోమందికి ఎన్నో గాయాలు ఉన్నాయి, అవి ఎలా పోవాలి అంటే ప్రార్థన. ఏంటి ప్రభువా, బిడ్డతో మాట్లాడని చేయాలి. ఎలీషా చేస్తుండ 3వదిగా, ఎలీషా అడుగుతుండు 3వదిగా. ఇలాంటి వాళ్ళు మన పక్కన ఉంటే ఎంత బాగుంటుంది అంటే, మనకు దేవుని శక్తిని చెప్పేవాళ్ళు, అక్కడికి వచ్చేటట్టు కేర్ తీసుకునేవాళ్ళు, మన కోసం భారంగా ప్రార్థన చేసేవాళ్ళు ఉంటే ఎట్టుంటుంది ఆ వ్యక్తి? ఇదే సిచ్యువేషన్ మనం చేస్తుంటే ఆ వ్యక్తి ఎట్టుంటాడో, మన కోసం చేస్తుంటే మనం ఎట్టుంటే బాగుపడతాం ఖచ్చితంగా. సంపాదించుకున్నవి ఎలాంటి స్నేహితుడిని, స్నేహితురాలని
నీకోసం ఏడ్చేవాడు ఉన్నాడా? నీకోసం కన్నీరు గార్చేవాడు ఉన్నాడా? నీకోసం మోకరించేవారు ఉన్నారా? నీకోసం ఉపవాసం ఉండేవాళ్ళు ఉన్నారా? నీకోసం బాగుపడాలనే దేవుని సన్నిధిలో బతిలాడే వాళ్ళు ఉన్నారా? అంటే మనకెవరు ఉంటారంటే గంట సేపు అయినా సరే వర్షంలో తడిచేవాడు ఉంటాడు, అల్లర్లు చేసేవాడు ఉంటాడు, పార్టీలు ఎమ్మడి తిప్పేవాడు ఉంటాడు, మన కోసం ప్రాణం ఇచ్చేవాడు ఉంటాడు, గుండె కోసుకునేవాడు ఉంటాడు, మనకు కోసేవాడు ఉంటాడు, మనల్ని దండిచ్చేవాడు ఉంటాడు మనకి. దానిలో అయితే సవాల్, అరే నా కోసం బాగు చేయరా, నేను గాయపడ్డారా, కుష్టుతో ఉన్నా, రోగంతో ఉన్నారా అంటే అది మాత్రం చేయరు. వాక్యం చెబుతున్నప్పుడు నీ స్నేహితుడు నీకేం చెప్పి చెడగొట్టారో ఆలోచించు. ప్రాణ స్నేహితుడు అంటావుగా, కన్నీరు గార్చిన ఒక గంట నీ కోసం, నీ కొరకు, అరే ఈరోజు దేవుని సన్నిధికి ఎందుకు రాలేదు, ఎందుకు దూరం అయిపోయావో అని కన్నీరు విడుస్తూ ప్రార్థన చేద్దాంరా అని బ్రతిమిలాడి నీ మీద ఒక కేరు శ్రద్ధ తీసుకొని నిన్ను బాగు చేయాలని కోరుకునే వ్యక్తి నిజమైనోడు. అలాంటి వ్యక్తి మనకు చుట్టూ ఉన్నారా, మనం సంపాదించుకున్నావా, అసలు మనకు ఉన్నారా అంటే ప్రార్థన అనగా చల్లగా జారుకుంటాడు. ఒట్టి ముచ్చట్లకు అనుకున్న నైట్ మొత్తం ఉంటాడు. నా కోసం ఏదైనా త్యాగం చేయరాదంటే నీ కోసం నేను ఏదైనా చేస్తా అంటాడు. నేను బాగుపడాలని, మందాకుండా ఉండాలని ప్రార్థన చేయరా అంటే అస్సలు నోట్లోంచి మొక్క రాదు. ఆలోచించుకో, యవనస్తులు ఎలా ఉన్నారు ఈరోజు? చెడు వాటిని ఎంకరేజ్ చేయరా అంటే ఈడో మధ్య మీడియేటర్ గుండి మొత్తం చేస్తాడు. దానికి సాతాను గడు శక్తిని ఇస్తాడు, నోరుని ఇస్తాడు, బలం ఇస్తాడు, అన్నీ ఇస్తాడు. అరే నేను నాశనం అవుతున్నారా, ఉపవాసం ఉన్నారా అంటే మాత్రం వాడు రాడు. దీన్ని బట్టి మన చుట్టూ ఉన్నది నిజమైన వాళ్ళ డూప్లికేటా, మన నాశనం చేసేవాళ్ళు ఆలోచించుకో. ఎవరిని సంపాదించుకున్నా న్యాయమాన కోసం ఎలీషా అడుగుతున్నాడు, అయ్యా నాయనా బాగు చేయయ్యా, ఇతను దేశానికి విజయం సాధించే అంత పరాక్రమవంతుడు, ఇతను ఉండాలయ్యా, ఇతను బాగుపడాలయ్యా, నీ నామం గణపరచబడాలయ్యా, ఈ ఆత్మ జారిపోకూడదయ్యా, ఈ స్నేహితులు జారిపోకూడదు, యవనస్తులు జారిపోకూడదు, యవనస్తురాలు జారిపోకూడదు, పట్టబడాలి నీ సన్నిధికి వస్తే అన్నంత భారంగా చేస్తున్న ప్రార్థన. మన స్నేహితులు ఎలా ఉన్నారు? కాసేపు అయితే వాళ్ళు ఉండరో కూడా అర్థం కావట్లేదు. ఏ క్షణం ఏం జరుగు, చచ్చిపోతున్నారు, ఆత్మహత్యలు కొట్టుకొని ఏదో ఒకటి అవుతున్నారు. చెయ్యాల ప్రార్థన. ఇక్కడికి వచ్చిన వాళ్ళు నిష్ప్రయోజనంగా వెళ్ళకూడదు, ఊరక వెళ్ళకూడదు, పట్టుకోవాలి. దేవుడు మాట్లాడాలి. హల్లెలూయా, పట్టుకోవాలి. ఈ తపన ఎవరికి ఉంటుందో తెలుసు? ఆత్మల మీద భారం ఉన్న వాళ్ళకి. నిజంగా నా స్నేహితుడు బాగుపడాలనే ఉద్దేశం నీకుంటే, ఎంతోమందిని దేవుని వైపు నడిపియాలి, ఎంతోమందిని రక్షించాలి, ఎంతోమంది యవనస్తులను సాతాను పాడు చేస్తున్నాడు, నేను కూడా ఒక మూలస్తంభంగా నిలబడాలన్న తపన మంట కలిగిన వాడు ప్రార్థన చేస్తాడు. మోకరించి ఆ వ్యక్తి శుద్ధుడు కావాలి అన్న వ్యక్తి పోరాడతాడు. నువ్వు ఒక ఆత్మ రక్షించావు, ఒక ఆత్మ కొరకు కన్నీరు విడిచావా, ఆత్మ నిలబెట్టావు ఒక మూల స్తంభంలాగా, అతను సాక్ష్యం చెబుతాడు, ఫలానా వ్యక్తి ద్వారా నేను ఎట్టున్నానని. మన గురించి సాక్ష్యం చెప్పాల్సింది వాడే, నన్ను అన్నీ చేసిండు, ఆ సాక్ష్యం కాదు మనకు కావాల్సిందే. ఆ వ్యక్తి ద్వారానే ఈరోజు నేను ఇలా నిలబడ్డా, దేవుడు నిలబెట్టాడు అనాలి. హల్లెలూయా, అర్థమైందా? ఆ దాఖలాలు ఉన్నాయా? ఆ వ్యక్తి ద్వారా నేను బైబిల్ అర్థం చేసుకుంటున్నా, ఆ వ్యక్తి నా కోసం ఏడిచాడు, కన్నీరు విడిచాడు, ఉపవాసం ఉన్నాడు, ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డా. ఏమనుకున్నావు? భక్తి పరులు అంటే ఎలీషా చుట్టూ ప్రభావం ఉన్నదే అని చెబుతుంది. ఆ చిన్నదే అక్కడికే ఎల్లు అంటుంది భార్య. ఆడికి వచ్చిన తర్వాత ఆ జైర్యుడు ఇక్కడికి వస్తున్నాడు. అయ్యా అయ్యా అయ్యా, భారం కలిగి చేస్తున్న ప్రార్థన. నేను కూడా నాయన, ఈ పిల్లల భవిష్యత్తులు ఏమైపోతాయో, ఈ దేవుడి సన్నిధికి వచ్చారు, ఈ యవనస్తుల జీవితాన్ని స్థిరపరచు, ఒక స్థానంలో పెట్టు ప్రభువా, నిలబెట్టు ప్రభువా, వీరిపై నీ చిత్తం ఏంటి ప్రభువా, వీరిని శుద్ధిపరచు ప్రభువా, వీరిని అభిషేకించు ప్రభువా, దేశం నలుమూలలకు తీసుకుని వెళ్ళి ప్రభువా అని నేను ఎంతో ఆశపడి భారంతో చేస్తూ ఉంటా ప్రార్థన. వాళ్ళ వ్యాధిని నయం చేయి ప్రభు, వాళ్ళని శుద్ధులుగా చేయి ప్రభు, వాళ్ళతో మాట్లాడు ప్రభు, ఏంటి నీ చిత్తం ప్రభు అని ఆశ, ఒక రేంజ్లో చూడాలని.
అలా భారంగా ప్రార్థన చేస్తుంటే ప్రవక్త నోట దేవుడు ఒక మాట చెప్పాడు, ఒక మాట పెట్టాడు ప్రవక్త నోట. 2 రాజుల గ్రంథం 5వ అధ్యాయము 10వ వచనం. ఎలీషా, నీవు యొర్దాను నదికి పోయి 7 మార్లు స్నానము చేయుము, నీ ఒళ్ళు మరలా బాగాయి, నీవు శుద్ధుడు వగుదువని అతనితో చెప్పుటకు దూతను వాక్కు బయలుపడ్డదిక. వాక్కు వచ్చింది, దేవుడు మాట్లాడాడు, దేవుడు నోరు విప్పాడు. నా సన్నిధికి వచ్చిన వ్యక్తిని వరకనే పోనీయను, నీ ప్రార్థన వ్యర్థం కానీయను, నీ పోరాటానికి ఫలితంగా ఆ వచ్చిన వ్యక్తితో ఇదిగో నేను మాట్లాడుతున్న చెప్పి ఈ మాట అన్నాడు దేవుడు. చూసావా చూసావా కార్యం ఎక్కడ జరుగుతుందో. భారంగా ప్రార్థన చేసే వాళ్ళ ప్రార్థన ఎందుకు వృధా అయిపోద్ది, కార్యం జరుగుతుంది. హల్లెలూయా. చెప్పు, నేను మాట్లాడుతున్నా. ఎప్పుడైతే దేవుడు వాక్కుని ఇచ్చాడో తిరుగులేదు. ఎందుకంటే ఆ వాక్కులో సామెతల గ్రంథము 4వ అధ్యాయము 20 నుంచి చదవండి. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము, నా వాక్యములకు నీ చెవినొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకము, నీ హృదయం నందు వాటిని భద్రము చేసుకొనుము. దొరికిన వారికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును. దేవుని వాక్కు, ఇందాక చెప్పాక యవనస్తులు తమ నడత శుద్ధిపరచుకోవాలంటే వాక్యమే. ఇప్పుడు ఎలీషా ప్రవక్త దగ్గరికి నయమాను వచ్చాడు, ఇక దేవుడు మాట్లాడుతున్నాడు, వాక్కు రిలీజ్ అయింది. దాని ప్రకారం నడిస్తే చేస్తే ఖచ్చితంగా శుద్ధులు అవుతావు. ఈ చెబుతున్న వాక్కు వింటే, దానిలో నడిస్తే, దాన్ని పాటిస్తే సర్వ శరీరానికి ఆరోగ్యం. నిన్ను వేధిస్తున్న ప్రతి విధమైన చెడు ఆలోచనలు, సమస్తమైన రోగాలు తొలగిపోతాయి. అంతే, ఇంక తిరుగులేదో. దేవుడు మాట్లాడిందంటే ఆ వాక్కులు అంత ప్రభావం ఉన్నది. మరి దేవుని సన్నిధికి వచ్చాడు, దేవుడు మాట్లాడింది. ఇప్పుడు ఆడ చూసావా, ముగ్గురు వ్యక్తులు ఒక యవనస్తుని మీద కేర్ తీసుకోబట్టి దేవుడు నోరు విప్పి మాట్లాడుతున్నాడు. అతను శుద్ధుడవుతాడు, జయమని అంటున్నాడు. చెప్పాడు, యొర్దాను నదికి వెళ్ళి 7 మార్లు మునగమను. నోరు విప్పాడు. నీ జీవితంలో, నా జీవితంలో దేవుడు నోరు విప్పలేదనుకో, మన జీవితాలు ఆ కుష్టుతోనే ఉంటాయి. కానీ ఆశతో రావాల్సిన చోటుకు వచ్చినప్పుడు దేవుడు మాట్లాడతాడు. రాకూడని చోటికి, పోకూడని చోటికి పోతే దెయ్యం మాట్లాడుద్ది. దెయ్యం మాట్లాడితే రోగం వస్తుంది, దేవుడు మాట్లాడితే స్వస్థత వస్తుంది. ఇప్పుడు దేవుడు నోరు విప్పాడు. దేవుడు నీకు ఏ రోగం ఉందో అది ఎక్కడ నయమైద్దో ఆయనకే తెలుసు. నీకు ఏ వ్యాధి ఉన్నదో అది ఎట్లా పోయిద్దో ఆయనకే తెలుసు. నీ రోగానికి సరైన మందు ఏదో ఆయనకే తెలుసు. ఏ మందు, ఏ వాక్కు, ఏ లేఖనం నీకు ఇస్తే నువ్వు బాగుపడతావో ఆయనకి తప్ప ఇంకెవడికి తెలియదు. శరీర రోగానికి ఒక మందు, కంటి రోగానికి ఒక మందు, చెయ్యి రోగానికి ఒక మందు, గుండె జబ్బులకు ఒక మందు, నానా విధాలుగా ఉంటాయిగా మందులు. కానీ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా ఏ వ్యాధికి ఏ మందో, ఏ లేఖనమో ఆయనకు తెలుసు. అట్లా రిలీజ్ చేసిండు. ఇప్పుడు శుద్ధుడయ్యే లేఖనం, శుద్ధుడయ్యే వాక్కు రిలీజ్ చేసిండు. అట్లా రిలీజ్ చేస్తే తిరుగులేదురే. చేస్తాడు దేవుడు. వాక్యంలో అంతుంది, అందుకే చదవాలరా నాయన వాక్యం. ఆ వాక్యంలో సర్వ శరీరానికి ఆరోగ్యం ఉంది. ప్రార్థన చేసి ఆ లేఖనాన్ని చదివితే, ఆ లేఖనం ప్రకారం నడవటానికి తీర్మానం తీసుకుంటే ఆ వ్యక్తి జీవితం ఎలా ఉంటుందో తెలుసా, శుద్ధుడవుతాడు. ఇదివరకు ఏ దురలవాట్లు అయితే సాతాను హృదయంలో తీసుకొచ్చి పెట్టి కోటలు కట్టాడో, మళ్ళీ పాడు చేసి నాశనం చేయాలి, మింగాలని చూశాడో, ఇప్పుడు దేవుడు అంటా ఉన్నాడు, ఈ మాట చెబుతున్న దీని ప్రకారం ఉన్నాడు, తిరుగులేదు నీకు అంటాడు. ఎవడు ఆపలేడు ఆయన స్వస్థపరచాలనుకుంటే. 3వ స్టెప్లో చూడు ఏం జరుగుతుంది. ప్రార్థన ద్వారా దేవుని చిత్తం బయలుపడ్డది, ఇది చేయమను అని. మన జీవితంలో కూడా అంతే. నా కుమారుడా, ఇది చేయి, నువ్వు బాధపడొద్దు. ఈ కుష్టు అందరినీ నెగతాలు చేస్తున్నారు, ఏలం చేస్తున్నారు, తల దించుకుంటున్నావా, తలెత్తుకోలేకపోతున్నావా, అవమాన పాలయ్యావా, మాట్లాడలేకపోతున్నావా, ఏమన్నా అంటే ఫలానోడు ఫలాని పిల్లలు ఫలానోళ్ళు అని ఎగతాళి చేస్తానరా.
నేను మాట్లాడుతున్నా, నా సన్నిధికి నమ్మకంగా వచ్చావు కాబట్టి, నమ్మి వచ్చావు కాబట్టి, అది పోయేటట్లు మాట్లాడుతున్నా, ఇది చెయ్యి అన్నాడు దేవుడు. హల్లెలూయా. రిలీజ్ అయిందా వాక్కు? రిలీజ్ అయిందా? రిలీజ్ కాగానే వినాలా వద్దా? 3 స్టెప్పులు అయిపోయినాయి. రా, దైవ చిత్తం బయలుపడ్డది. దేవుడు చెప్పాడు, నువ్వు ఇట్లా చేస్తే నీకు బాగుంటావని. మారు మాట పలకకుండా అది చెయ్యాలా, లేకపోతే నా ఇష్టాన్ని నేను నెరవేర్చుకోవాలా? ఒకసారి ఆలోచించు. చెయ్యాలి. అందరూ చెప్పేది ఏంది? ఇలా ఉంటే మీరు ఆడబడతారు అని చెప్తారు దేవుడు. ఇలా ఉంటే రోగం పోద్ది, ఇలా ఉంటే నీ భవిష్యత్తు ఒక స్థితిలో ఉంటుంది అని చెబుతాడు దేవుడు. నేను కేర్ తీసుకున్నది కూడా అదే, ఇలా ఉండండి అని. బయట ఎక్కడ ఉండాలా, ఇంట్లో ఎక్కడ ఎట్టుండాలి, ఇలా ఉంటేనే శుద్ధుడు అవుతావు, ఒక రేంజ్లో ఎదుగుతావు, వాడుకుంటావు. లేకపోతే ఆ కుష్టి పోదు, వదలదు. అది తప్పులు చెబుతున్నాడు అక్కడ. చెప్పినప్పుడు ఏం చేయాలి అంటే, అమ్మ దేవానికి స్తోత్రం అనాలా. కానీ ఆయన అక్కడ అట్టంటలా. అందుకు నయమాను. ఎందుకు కోపం? దేవుడు మాట్లాడినందుకు కోపమా? ప్రవక్త ప్రార్థన చేసినందుకు కోపమా? నీ భార్య పంపించినందుకు కోపమా? ఆ చిన్నమ్మ చెప్పినందుకు కోపమా? ఎరా, ఎందుకు కోపం? అసలు కోపడాల్సిన సందర్భం ఏంటి అక్కడ? ఎందుకు కోపం? అక్కడికి వెళ్ళి మునుగు అన్నందుక? అర్థమైందా? దేవుడు చెబుతున్నప్పుడు లోబడటం నేర్చుకోవాలి. అలా వెళ్ళిపోతుంటే 4వ స్టెప్లో ఒక వ్యక్తి అంటాడు, ఇది 4వ స్టెప్పు. 2వ రాజుల గ్రంథం 5:13. అయితే అతని దాసులలో ఒకడు వచ్చి, నాయనా, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడల చేయకుందా? అయితే స్నానము చేసి శుద్ధుడవు కమ్మని మాట, దానికంటే మేలు కదా అని చెప్పినప్పుడు పోయిండా? 4వ స్టెప్పులో తీసుకోవాల్సిన కేర్ ఏంటంటే, వాక్యం దేవుడు ఏదైతే చెప్పాడో అదే చే. సొంత చిత్తం పక్కన పెట్టు, గర్వాన్ని తీసి పక్కన పెట్టు, అహన్నాన్ని తీసి పక్కన పెట్టు, కోపాన్ని తీసి పక్కన పెట్టు, అలిగే తత్వాన్ని తీసి పక్కన పెట్టు, చేదరించుకున్న తత్వాన్ని తీసి పక్కన పెట్టు, మొహమాటాలు పక్కన పెట్టు, సిగ్గు పక్కన పెట్టు, బిడియం పక్కన పెట్టు. పాటించే విషయంలో తీసుకో ఈ కేరు. దేవుడు ఏం చెప్పాడు? పలానా దగ్గరకు మెదలకుండా పో, మోకాళ్ళ మీద ఉండమన్నా ఉండు, పస్తులుండంటే ఉండు, నా సన్నిధి క్రమం తప్పకరా రా, ఎంత విలువైందనా వద్దో అంట వదిలిపెట్టు. వాక్కులో నడవటం అంటే అదే, ఆయన చెప్పిన మాట చేయటం అంటే అది. ఇది లేకుండా అన్ని మందిరానికి వచ్చి ఊరకపోతుంటే ఆయన మాట నడిచే దాని మీద స్వస్థత ఆధారపడింది. నేను శుద్ధిని కావాలంటే ఆయన చెప్పినట్టు వినాలి. వాక్యం చెప్పాడు దేవుడు, ఇది చేయి నాయన, నా బిడ్డ స్వస్థపడతావయ్యా అని ప్రేమతో చెప్పాడు. మనలో ఉన్న అహం గర్వం మనల్ని ఏం చేస్తుందో తెలుసా? నేను బైబిల్ పట్టుకొని పోవటం ఏంది, నేను మోకరించటం ఏంది, నేను కన్నీళ్ళు ఇవ్వటం ఏంటి, అసలు నా రేంజ్ ఏంది, నా విలువ ఏంది, నా అందం ఏంది, నా డబ్బు ఏంది, నా కులం ఏంది అన్న గర్వం అతిశయాలకి పోయినావు అనుకో, వెనక్కి తిరిగి వస్తున్నాం అనుకో, కుష్టుపోదు. ఆ పక్కన ఉన్న వ్యక్తి నాలుగో మలుపులు ఏం చేస్తానంటే, ఏంది, నేను కొండను మోయమన్నాడా, యుద్ధం చేయమన్నాడా? ఏం కాదుగా, స్నానం చేసి శుద్ధుడుగా, మన దేవుని మాట చెబితే మెదలకుండా వెళ్ళి స్నానం చేసి శుద్ధుడు కావాలైతే ఎందుకు కోపం? ఎందుకు? మనకి ఎప్పుడన్నా కోపం వచ్చిందనుకో, మన స్నేహితుడు ఏం చేయాలంటే, అరే వద్దులేరా, అరే ఈ వద్దు, ఇద్దరు మనకి ఇవన్నీ దేవుని మాట ప్రకారం కోపం మన పాడు చేసిద్దురా అనేవాడు కావాలి. రే పోదాం పారావాడిని, కొడదాం పావాడిని, వాడు మనల్ని ఎట్ట అంటాం ఏందా, మిమ్మల్ని ఎట్ట అన్నారా, అరే మీ నాన్న ఎట్ట అన్నారా అని వీడు కొంచెం ఎక్కేయటం, మనల్ని గొడవలకు పంపించటం, ఆ బాధ తట్టుకోలేక పీకల దాకా తాగటం. కోపాన్ని మానిపి దేవుని వాక్ అవసరమైతే ఒక దెబ్బ శిక్షించైనా కొట్టి నడిపించేవాడే మంచోడు. ఈ చెబుతున్న చూడు పరాక్రమంతుడికి, నాయనా
ఏందయ్యా నువ్వేం చేస్తావు, నీకు అర్థమవుతుందా? ఇంత దూరం వచ్చావు, ఇంత ప్రయాసపడ్డావు, దేవుడు చివరిగా ఈ చెయ్యి అంటే దాని ఆ మాట ప్రకారం తల వంచితే నువ్వు బాగుపడతావు, శుద్ధుడు అవుతావు, నీ ఆరోగ్యం బాగుంటుంది, నీ తలంపులు బాగుంటాయి, నువ్వు ఎదుగుతావు, నీ భవిష్యత్తుకు ఒక విలువ ఉంటుంది, ఊరకొచ్చి వ్యర్థంగా వచ్చినోడు విలువైన వాడిగా వెళ్ళిపోతావు అని ఆయన మాట్లాడుతూ నీతో చెబుతూ ఉంటే నువ్వు తల వంచి అది పాటించి వెళ్ళకుండా నేంది నీ చిత్తాన్ని నీ అహంగాన్ని నెరవేర్చుకుంటున్నావు. ఒకటి చెబితే నీ మీద దేవుని ప్రణాళిక ఉంది, దేవుడి చిత్తం ఉంది, నువ్వు వాడబడాలి, నువ్వు అభిషేకం ఉంది, నువ్వు నిలబడాలి, ఒక రేంజ్లో ఉండాలి. నిలబడి అనేకులకు ఆదర్శంగా ఉండాలి అంటే లోబడే మనస్తత్వం నేర్చుకో. ఈ వాక్యం చెప్పాడు లోబడు అన్నప్పుడు లోబడు. పోయి స్నానం చేయిపోయా శుద్ధుడు అవుతావయ్యా, ఆ వాక్కులోనే ఆరోగ్యం ఉందయ్యా పోయా అన్నప్పుడు ఎప్పుడైతే తను తాను తగ్గించుకొని 4వ స్టెప్పులో సరేలే అని వెళ్ళాడో చివరిగా ఏం జరిగింది? 5వ అధ్యాయము 14వ వచనం 2వ రాజుల గ్రంథం. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మార్లు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు హల్లెలూయా అయిందా? దేవుని వాక్కు ప్రకారం నడిచినోడికి ఓటమి ఉండదు అక్కడ. దేవుడు చెప్పింది చెప్పినట్లు చేసే వ్యక్తి స్వస్థపడకుండా ఉండడు, బాగుపడకుండా ఉండడు, ఘనమైన వాడిగా కాకుండా ఉండడు, చెడు అలవాట్లు పోకుండా ఉండవు. దేవుడు చెప్పే మాటే స్వస్థత. ఆ వాక్యములోనే ఆరోగ్యము, వెలుగు, జీవం ఉంది. అంత విలువైంది ఈ మాట. మనమే ఎన్నోసార్లు ఏం చేస్తామంటే నిర్లక్ష్యం వహిస్తాం. ఏముందిలే అన్నాను మర్చిపోకుండా భయముతో నువ్వు ఎప్పుడైతే నడుస్తావో కార్యం అట్టుంటది. నిన్ను చూసి అదిరిపోతారు. ఈ శరీరం ఏంది అంటే ఈ అలవాట్లు ఏంది ఇంత హీనంగా ఉన్నాయని ఒకప్పుడు అన్నారు ఆయన. ఈ శరీరం ఏంది ఎట్లా ఉన్నాయని నిన్ను అనొచ్చు, ఈ అలవాట్లు ఎంత హీనంగా ఉన్నాయని. దేవుడి దగ్గరకు వచ్చి ఆయన వాక్కు ప్రకారం నడిచినప్పుడు ఆ వాక్కు నీకు శుద్ధినిస్తే ఇదేంది ఇట్ట మారింది, ఇదివరకు ఇప్పుడు పోలేకలేదే, ఆకారం ఏంది మారిపోయిందే, అలవాట్లు మారిపోయాయి, పనులు మారిపోయాయి, క్రియలు మారిపోయినాయి అంటారు. ఆయన దేహం ఇప్పుడు పసిపిల్లల దేహంలాగా అయిందంట. ఆయన దగ్గరకు వస్తే శుద్ధులయ్యి అలవాట్లు అట్టుంటాయి, మంచిగా ఫ్రెష్గా నిగనిగలాడుతూ ఆ వ్యక్తి ఎలా కనపడతాడు? శుద్ధుడిగా కనపడతాడు. అది దేవుని వాక్య ప్రకారం నడిస్తే. అందుకని యవనస్తులు తమ నడత శుద్ధిపరచుకోవాలి అంటే జరగాల్సిన ఇవి. చివరికి నయమాను శుద్ధుడయ్యాడు, పరాక్రమంతుడు శుద్ధుడయ్యాడు, యవనస్తుడు శుద్ధుడయ్యాడు, దేశానికి విజయం సాధించిన వ్యక్తి ఆ కుష్టి పోగొట్టుకున్నాడు. మనకు కూడా అన్నీ ఉన్నాయి, కానీ పాపం అనే పుష్టి పోయిందా? శుద్ధులు అయ్యావా? ఒక్కసారి ఆలోచించు. వాక్యం అంటే ఏమనుకున్నా, ఆ విలువ తెలిసినోడేమో అసలు వదిలిపెట్టుకోడు, ఆ విలువ తెలియనోడేమో ఏముందిలే అంట. శుద్ధుడయ్యాడు, గడ వణుక్కుంటూ ఈసారి వచ్చిండు. అయ్యా నువ్వు చెప్పిన మాట నిజమేనా? ఆయన షాక్ అయ్యాడు తన శరీరాన్ని చూసుకొని. దేవుడు మన జీవితంలో మనల్ని బాగు చేసి ఒక స్థానంలో నిలబెట్టినప్పుడు మనకే ఆశ్చర్యం వేస్తుంది. నేనేనా ఇంతమందిలో నిలబడి వాక్యం చెబుతుంది, నేనైనా పలానా ప్రాంతం పోతుంది, నేనైనా ప్రార్థన చేస్తుంది, నేనైనా? మనకే షాక్. నమ్మశక్యం కాదు, నమ్మశక్యం కాదు. ఆయన వాక్కు మనల్ని బాగు చేసి ఒక స్థానంలో నిలబెట్టాలనే చూస్తుంది. అందుకనే చెడగొట్టే వాళ్ళ మాటలు నమ్మొద్దు. వాళ్ళకి ఎంత దూరంగా ఉంటావో అంత మంచిది. ఇప్పుడు ఈ యవనస్తుడు స్వస్థపడి శుద్ధుడు కావటానికి 4 వ్యక్తులు కేర్ తీసుకున్నారు. 4. ఆ 4 వ్యక్తులు ఆయన చుట్టూ ఉన్నారు. ఆయనను సంపాదించుకున్నారు. ఆయనకి దైవశక్తి అక్కడ ఉందని చెప్పేవాళ్ళు ఉన్నారు, అక్కడికి వెళ్ళి కేర్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, అక్కడికి వస్తుంటే ఆయన శుద్ధుడు కావాలని ప్రార్థించే వాళ్ళు ఉన్నారు. ఆడ ఇది చేస్తే శుద్ధుడు అవుతావని దేవుడు మాట్లాడితే ఆ వాక్కు ప్రకారమే నడువు, నీ సొంత చిత్తం పక్కన పెట్టని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి వ్యక్తులుగా మనం ఉండాలి. ఇలాంటి వ్యక్తులు ఒక వ్యక్తి పక్కన ఉంటే ఆ వ్యక్తికి తిరుగులేదు, శుద్ధుడు అవుతాం. పరాక్రమంతుడు శుద్ధుడయ్యాడు,
పోయేటప్పుడేమో వ్యాధితో పోయాడు, శుద్ధుడిగా వచ్చాడు. ఇక్కడికి వచ్చిన మీరు దురలవాట్లు మొత్తం పోయి కాల్చబడి ఎట్లా ఉండాలి తెలుసా? నూతన వ్యక్తిగా, అభిషేకించబడిన వ్యక్తిగా, పరిశుద్ధుడిగా, శుద్ధుడిగా నువ్వు బయట అడుగు పెడితే నీకు సాక్ష్యం ఉంటుంది. బా, ఇదివరకు ఎట్టున్నవాడు ఏంది ఈ మార్పు ఏంది, అదిరిపోతారు. నయమాన్ ఈ దేశంలో పరాక్రమవంతుడు కానీ కుష్ఠుడు అన్న పేరు ఇప్పుడు లేదు. పరాక్రమవంతుడు, శుద్ధుడు. ఎంత సాక్ష్యం వచ్చింది వాక్యం అంటే అది. అందుకనే ఆ వాక్యము ప్రకారం నడిచినప్పుడు శుద్ధుడు అవుతాడు. దేవుని వాక్యం కొంచెం కష్టంగానే ఉంటుంది, ఎందుకంటే దురలవాట్లు వదిలిపెట్టాలిగా. వినియోగించుకున్నవాడేమో అబ్బా కొవ్వు మీద నాకు అంటాడు, తేనే అంటాడు. విలువ తెలియని వాడైతేనే కొంచెం కష్టంగా భావిస్తాడు. కష్టంగా భావించిన లైఫ్ కష్టంగానే ఉంటుంది. నా జీవితాన్ని బాగు చేయటం కోసం దేవుడు మాట్లాడుతున్న వాడికి అది అమృతం లాగా ఉంటుంది. ఎలా భావిస్తున్నారో ఒకసారి ఆలోచించు. అంతటి వ్యక్తే, అంతటి పరాక్రమవంతుడే దేవుడు మాట్లాడకపోతే కుష్టి ఎట్ట బాగొట్టుకోవాలి అర్థం కాల. ఆఫ్టర్ ఆల్ మనం ఎంత, ఆయనకి డబ్బు తక్కువ కుష్టి బాగొట్టుకోకపోవటానికి? డబ్బు కూడా బాగానే ఉంది. మన పాపం అనే రోగం చెడు పోవాలి అంటే దేవుని సన్నిధికి వస్తేనే, ఆయన నోరు విప్పితేనే, ఆయన మాట్లాడితేనే, ఆ మాట ప్రకారం నడిస్తేనే. ఇప్పటి వరకు నయమాన్ని ఏలెత్తి చూపించి ఎగతాళి చేసి సామెతగా వాడుకొని ఉండొచ్చు, వాడికి ఎన్ని ఉంటే కుష్ఠుడు అనొచ్చు, మనల్ని కూడా అలాగనే ఎగతాళి చేసి హేళన చేసి అవమానించి తలెత్తుకోకుండా చేసి ఉండొచ్చు. మన తల్లిదండ్రులు కూడా మన వల్ల తలదించుకొని అవమాన పాలయ్యి దుఃఖంతో నా పిల్లల భవిష్యత్తు ఏందని వేదన చెంది ఉండొచ్చు. కానీ దేవుని సన్నిధికి ఎప్పుడైతే మనం వస్తామో దాన్నంతా కొట్టివేసి, దాన్ని తిరగేసి, తలక్రిందులు చేసి శుద్ధుడిగా ఇక అడుగు పెట్టంటారు దేవుడు. హల్లెలూయా. నయమాన్ ఇప్పుడు బాధ వచ్చి దర్జాగా పోతుండే ఆడికి, సిరియా దేశానికి. ఒక పాట రాదు ఇది వరకు, ఒక ప్రార్థన రాదు ఇది వరకు, ఒక వాక్యం రాదు ఇది వరకు. కానీ ఇక్కడ అన్నీ నేర్పించిండుగా, దర్జాగా తలెత్తుకొని నిలబెట్టేటట్టు చేస్తారు దేవుడు. దేవుడు అంటే ఏమనుకున్నా, ఆయన వాక్ అంటే ఏమనుకున్నాం. కాబట్టి ఈ 4 విధాలు ఒక వ్యక్తిని శుద్ధి చేస్తాయి. కొద్ది మాటలు దేవుడు మన హృదయంలో నీరుగట్టి ఫలింపచేయునుగాక. అందరికీ వందనములు. ఖడ్గం మినిస్ట్రీ వీడియోలకు సంబంధించిన బుక్కు ప్రింట్ అయి సిద్ధముగా ఉన్నది. మొదటి బుక్కు ఈ కనిపించే 30 అంశాల మీద ఉన్నది. కావలసిన వారు ఈ నెంబర్కు కాల్ చేసి ఆర్డర్ చేసుకొనగలరు. దేవుని నామానికి స్తోత్రములు. ఖడ్గం మినిస్ట్రీ అనే ఈ ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందనములు. ఈ ఛానల్లో బైబిల్కి సంబంధించి ఎంతో విలువైన మెసేజెస్ వస్తూనే ఉన్నాయి కాబట్టి ఈ ఛానల్ని చూస్తూనే ఉండండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.